నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక కొత్త చర్చకైతే తెరదీసింది. కారణం ఏంటి అంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగానే నారా లోకేష్ గారు ఓకే, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖకు సంబంధించిన శాఖ మంత్రిని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాంధ్ర ప్రధాన్ని కలవడంలో తప్పేం లేదు. కాకపోతే ఆయన ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనే ఒక కాబోయే ముఖ్యమంత్రిగా అన్ని శాఖలను కలిశారు. ఈవెన్ హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు, న్యాయశాఖ మంత్రిని కలిశారు, కీలక మంత్రులందరినీ కూడా కలిశారు. అంతేకాదు ఉపరాష్ట్రపతిని కూడా కలిశారు. దీంతోనే ఒక చర్చ అయితే మొదలైంది. కేంద్రం గుడ్ లుక్స్లో పడాలి అనేది ఒక ప్రయత్నం మొదలుపెట్టారా నారా లోకేష్ అనేది ఒకటి. అలాగే భవిష్యత్తులో ఎలాగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు అనేది కేంద్రం కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందా, డిసైడ్ అయిపోయిందా? ఎందుకంటే ఒక మంత్రికి, మామూలుగా ఒక రాష్ట్రం నుంచి ఒక సాధారణ మంత్రికి అంతమంది అపాయింట్మెంట్లు ఒకేసారి దొరకడం అంటే చాలా కష్టం. అలాంటిది నారా లోకేష్ గారు ఒకే రోజులో అంతమందిని కలుస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి మాత్రం అలా కలవగలుగుతారు. అది నారా లోకేష్ గారికి అప్పుడే ముఖ్యమంత్రి కాకపోయినా సరే అప్పుడే ఆ ఫెసిలిటీస్ అన్నీ వచ్చేస్తున్నాయి కేంద్రం నుంచి అనేది ఇక్కడ చర్చ. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఓకే, ఆయన ఏం మాట్లాడారు, ఏం చర్చించారు అనేది ఒక వెర్షన్. అది దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కానీ తెర వెనక ఏం జరుగుతుంది, ఒకేసారి నారా లోకేష్ గారు ఎందుకు రంగంలో దిగారు? ఇప్పుడు ఒక రకంగా ఇవే చర్చలు, ఇవే మాటలు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చు. గతంలో చూడండి 29 సార్లు వెళ్ళి కలిశారని చెప్పి ఒక లెక్క ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద అధికారంలో. అలాగే ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, 29 కాకపోతే 39 సార్లు వెళ్ళొచ్చు, తప్పే ఉంది. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారిని రంగంలోకి దింపుతున్నారా, ఆల్రెడీ దింపేశారా? ఇప్పుడు ఇది మొదటి పర్యటన. రేపు నుంచి కనుక ఇక ప్రతిసారి పదే ఢిల్లీ నారా లోకేష్ మాత్రమే వెళితే ఇంకా అతి త్వరలోనే ఆయనకి అధికారికంగా ఆ ముఖ్యమంత్రి స్థానం ఇవ్వడం ఒకటే తరువాయి. మొత్తం ప్రస్తుతం అయితే ఆయన షాడో సీఎంగా ఆంధ్రప్రదేశ్లో లోకేష్ కొనసాగుతున్నారు అనే క్లారిటీ అయితే అధికారికంగా వచ్చేస్తుంది.